ఏమన్నావ్? బలుపా? నీ అరుపులో వినిపించేదేంటి? మగాణ్ణన బలుపు కాదా? నువ్వు ఇండిపెండెంట్ కాబట్టి మొగుడిని ఎదురిస్తున్నావు. అదే హౌస్ వైఫ్ అయితే చెప్పు కింద రాయిలా పడి ఉండేదాన్ని. ఎదిరించడం అంటే ఇది కాదు రామ్. బెంగళూరు వెళ్తున్నానని చెప్పి నీ ఆఫీస్ అమ్మాయితో వీకెండ్ రిసార్ట్ లో గడిపొచ్చినప్పుడు నిలదీస్తే అది ఎదిరించడం. సింగపూర్ లో సెమినార్ అని చెప్పి థాయిలాండ్ లో మసాజులు క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు సింగపూర్ లో గీకితే థాయిలాండ్ లో బిల్ ఎలా వచ్చిందని అడిగితే అది ఎదిరించడం. ఏంటి రిసార్ట్ శృంగారం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? పిల్లలకి చాక్లెట్స్ తెచ్చిచ్చి నువ్వు పాకెట్ లో ఉన్న బిల్ ని చింపడం మర్చిపోయావు. అవును, వెళ్ళాను, తిరిగాను, మగాడిని సాల్ట్ పేపర్ సరిగ్గా తింటున్నవాడిని. అయినా ఈ శరీరంతో ఎలా సంతోషపడమంటావు? ఎక్కడ పట్టుకున్న టైర్లు తప్ప టచ్ తెలుస్తుందా? మరేం చేయమంటావు? టైర్లు. ఇద్దరు పిల్లలకి బర్త్నిచ్చిన తర్వాత ఏ మదర్ బాడీ అయినా ఇలాగే తయారవుతుంది. పిల్లలు మా ప్రాణాన్ని పీల్చుకుని ప్రాణం పోసుకుని వచ్చిన తర్వాత బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. వాటి వల్ల ఈ టైర్లే వస్తాయి. పని పాట లేకుండా మూవీస్ లో మ్యాగజైన్స్ లో 0 సైజులు చూసి ఇంటికొస్తే ఈ డబుల్ సైజులే కనిపిస్తాయి. అయినా తప్పదు, మీరు కాంప్రమైజ్ అయి మాతోనే ఉండాలి. ఎందుకంటే మీ విషయంలో మేము ఎన్నో కాంప్రమైజ్లు అవుతున్నాం. ఏమన్నావ్?